గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ನನ್ನ ಹೆಸರು ರೈಡ್ విత్ భైరవ. ఈరోజు కర్ణాటకలో ఉన్నా కదా, అందుకనే కన్నడలో చెప్పిన. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో మార్నింగ్ అయితే లేచినాము, జర చాయ్ కొట్టేసి బ్రేక్ఫాస్ట్ చేసి దర్శనం చేసేసుకుని వీ హ్యావ్ టు డూ. ఈరోజు చాలా స్కెడ్యూల్ చేయాలి, చాలా ప్లేసెస్ ఉన్నాయి బీదర్లో. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది బ్రో. లిటరలీ వాటర్ లోపలికి వెళ్ళాలి, వాటర్ ఈడ వరకు వస్తుంది. సో నేనైతే ఈరోజు చాలా మంచి ఫీల్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాను, అది కూడా డివైన్ ఎక్స్పీరియన్స్. సో లెట్స్ గో నౌ. ఇదే మనం తీసుకున్న హోటల్, బాగుంది, నైస్. మనకి 2000 పడ్డది 3 పీపుల్కి, అంటే ఎఫర్డబులే. కాకపోతే ఏంటంటే కొన్ని సర్వీసెస్ బాగాలేవు, మిగతాదంతా బాగానే ఉన్నాయి. అది వచ్చేసి రిసెప్షన్ కింద. పార్కింగ్ స్లాట్ ఒక్కటే బాగాలే ఈ హోటల్లో, మిగతావంతా నీట్గానే ఉన్నాయి. హోటల్ నైస్. మనం దిగిన హోటల్ ఇది సాగర్ రెజెన్సియా బ్రా. రెసిడెన్సీయా రెజెన్సీ ఒకటేనా? సో ఈ మన సాగర్ రెజెన్సీ ఇది పార్కింగ్ స్లాట్. సో చూద్దాము. నిన్న మాత్రం పార్క్ చేసినప్పుడైతే ఉచ్చాడిపోయింది, ఎందుకంటే పార్కింగ్ స్లాట్లో ఏడబడతాడా బీర్ బాటిల్స్. ఇది బైకులు చూద్దాము. అది అండి సాయిరామ్. బైకులు అయితే బాగున్నాయి, కానీ పాటలు మాత్రం ఉన్నాయో లేవో చూసుకోవాలి. అన్ని బైక్స్ బాగున్నాయి, కానీ చూడండి ఇది మొత్తము చూడండి. అసలు వీళ్ళు మెయింటైన్ చేస్తే ఎంత బాగుంటుంది అసలు. ఎట్లా చూడండి, ఇదిగో ఈ బీర్ బాటిల్ చూసిన తర్వాత నాకు ఉచ్చడిపోయింది, ఎవరైనా బైక్ పాటలు ఉంచుతారా లేదా అని. టీ ఆర్డర్ పెట్టినాము, కాకపోతే నాకు పానకంలా అనిపించింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై. కత్తి చూడు, అట్లా ఉండాల. ఆయనకి ఫస్ట్ వెళ్ళేటప్పుడు వేసుకుందాం. ఆడు బెడ్ ఎట్లా ఇచ్చిండు, 300 రూపాయలు బెడ్ ఇచ్చి 300 రూపాయలు తీసుకున్నాడు. ఇది చూడండి, ఇఫ్ యూ వాంట్ టు బీ హ్యాపీ బీ. ఇప్పుడు వి స్టార్టెడ్. నేను మీకు ఎప్పుడు చూపిన థింగ్ చూపిస్తాను. మీకు కనిపిస్తుందా నా చేతిలో టాటూస్? నా బాడీ మీద టాటూస్ ఉంటాయి, స్పిరిచువల్ టాటూస్. ఇది చూడండి, ఒకటి వచ్చేసి శ్రీచక్ర, ఇంకోటి అర్ధనారీశ్వర, లార్డ్ శివ హాఫ్, లార్డ్ శక్తి హాఫ్. టాటూ నా హ్యాండ్ మీద ఉంటుంది అన్నమాట. ఇంకా ఇంకో టాటూ ఉంటుంది, అది దేవి తారా కాళీ టాటూ, అది కూడా చూపిస్తాను మీకు. ఓరి నాయను, ఏం బ్రో బీదర్లో ఇక్కడ ఎవడు హెల్మెట్ వాడట్లే, ఇష్టం ఉన్నట్టు పోతుర్రు మనుషులు. జీవితంలో ఎన్నో కోల్పోతాము, దేవుడు ఎప్పుడు మనకి ఒకటి తీసేసుకుంటే ఇంకోటి కంపల్సరీ ఇస్తాడు. మీరు వెయిట్ చేయాలి. చిన్న బాధ ఇస్తాడు, ఆ బాధని మనము ఏం చేస్తాము, పెద్దగా చేసేసుకుంటాం. పెద్దగా చేసేసుకుని మనం ఫీల్ అయిపోతాము, ఎమోషనల్లీ డ్యామేజ్ అయిపోతాం. సో నేనేం చెప్తానంటే మీకు, సో వాట్ ఎవర్ వి లాస్ట్, ఏదైతే కోల్పోయామో దాని గురించి ఆలోచించడం బంద్ చేయాలి మనం. ఎందుకంటే కోల్పోయింది మన శరీరం కాదు, కోల్పోయింది మనలో ఒక పార్ట్ కాదు, కోల్పోయింది ఒక బయట లోకంలో ఉన్న ఏదైతే మన కళ్ళకు కనిపిస్తే చూసినా, మనం కోల్పోయింది ఆ బయట లోకంలో ఉన్నది కోల్పోయింది. దాని గురించి మనం అంత బాధపడకూడదు. ఎప్పుడైతే మనము ఏదైతే మనం ఇష్టపడతాం చూసారా మనము, సో అది కోల్పోతే బాధపడతాం మనం. సో ఆ ఇష్టము మనం
ఎక్కువ ఇష్టపడిపోకూడదు, మనల్ని మనం ఇష్టపడాలి. అందుకే నేను ఎప్పుడు చెప్తా, నిన్ను నువ్వు ప్రేమించుకో ఫస్ట్, అప్పుడే నీకు ప్రేమ గురించి తెలుస్తుందని. సో ఏంటంటే అది నేను కోల్పోయినందుకు బాధ లేదు. అట్లనే మీరు కూడా మీ జీవితాల్లో ఏమైనా కోల్పోయారని చెప్పి బాధపడకండి. ఎందుకంటే మీకంటూ ఒక టైం వస్తుంది. ఈ టైంలో మనకి ఎక్కడో ఒక మంచి టైం రాసి పెట్టే ఉంటాడు దేవుడు. దాని గురించి వెయిట్ చేయాలి, మనం వెయిట్ చేయాలి. అంతేగాని మనము ఇదే మంచి టైము మనకు కావాలి అని చెప్పి పిచ్చోళం అయిపోద్ది. వెయిట్ ఫర్ ద గుడ్ టైం. నిజం చెప్తున్నా బ్రో, మీకు మంచి టైం వస్తుంది జీవితంలో. అప్పుడు మీరు ఇట్లా హ్యాపీగా స్మైల్తో ఇట్లా ఎంజాయ్ చేయండి ఆ టైం. అదే అవును, ఫారెస్ట్ అడవిలోకి వెళ్ళి అది రోడ్డు మాత్రం మామూలుగా లేదు, బాగుంది. థ్రాటల్ స్పీడ్ కూడా అట్లనే కొడుతున్నాము. ఏంటయ్యో తీన్ ఇప్పుడైతే మనం బైక్స్ పార్క్ చేసినాము. భైరవ్, తాండవ్, ఇంకా సూర్య బైక్ ఇది. సో ఇప్పుడైతే మనం బ్రేక్ఫాస్ట్ చేద్దాం బ్రో. ఫుల్ ఆకలేస్తుంది, మామూలుగా లేదు. వగ్గాని కర్ణాటక స్పెషల్, బాగుంది, టేస్ట్ బాగుంది. హలో, రాయలసీమ స్పెషల్. రాయలసీమ స్పెషలా? కర్నూలు రాయలసీమ స్పెషల్ అంట. ఒప్పుకో మేము. లాకర్స్, ఇప్పుడు మనం లాకర్స్ చూసుకోవాలి బ్రో. లాకర్స్ చూసుకొని మనం పెట్టుకుంటే బాగుంటుంది. చూసినారా నువ్వు అక్కడంతా జనాలు? బ్రో ఇటు ఏదో గార్డెన్ అంట, పోదాం బ్రో తర్వాత. అది చూసినా గార్డెన్. ఇది వచ్చేసి స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇది వాటర్లోకి వెళ్తాం. స్వయంభూ అంటే తెలుసు కదా మీకు, అది. మనం కూడా ఇప్పుడు కడ్బనీళ్ళు అవుతాము. సో ఇక్కడంతా లాకర్ సిస్టమ్స్ ఇక్కడే ఉన్నాయి. లగేజ్ రూమ్ బ్రో, ఇక్కడ మనం లగేజ్ పెట్టేసేయాలి. పని చేసుకుంటావా? తీసుకుందాం. సో మనం వచ్చేసి ఇది తీసుకుందామని ఫిక్స్ అయినాము. ఎందుకంటే లోపల వాటర్లకి వెళ్ళాలి కదా. సో ఇది కట్టుకొని పైన ఈ రెడ్ కలర్ ఇది చూసారా, ఇది ఇట్లానే ఉంచుకొని ఈ ఆరెంజ్ కలర్ది పంచెలెక్క కట్టుకొని లోపలికి వెళ్దామని ఫిక్స్ అయినాము. దగ్గర లైన్లో ఉన్నాము, చూద్దాం ఎట్లా. సో దగ్గరికి వచ్చేసినాము, వాటర్లకి వెళ్ళాలి ఇప్పుడు. ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూ. వాటర్ ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు. అన్న పాపనైనా మాకు ఇవ్వండి అన్న. భయపడక పదండి.
పార్వతీ పతయే మొత్తానికి దర్శనం కంప్లీట్ అయిపోయింది, చాలా బాగా అయింది. వాటర్లో ఎక్స్పీరియన్స్ మీరే చూశారు కదా. సో మీరు కూడా వచ్చి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ పక్కనే శివుడు ఉండే, ఈరోజు శివుడిని కూడా టచ్ చేసినాం, చాలా ఆనందంగా ఉంది. మొత్తం అయిపోయింది. కానీ నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, అమ్మాయిలకి అయితే ట్రయల్ రూమ్ ఉంది, ఎందుకంటే వాటర్ లోపల నుంచి వెళ్తాం కదా. కానీ అబ్బాయిలకి మాత్రం ట్రయల్ రూమ్ లేదు ఇక్కడ, మాకైతే ఇంత కనబడలే. సో నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు బాయ్స్ మంచిగా ఏ ప్లేస్లో డ్రెస్ చేంజ్ చేసుకోగలుగుతామో ఆ ప్లేస్లో చేసుకోండి. సో ఇదే చూడండి, ఇదంతా ట్రయల్ రూమ్స్ అయితే ఇక్కడ లేవు. ఫీమేల్స్కి ఉన్నాయి కానీ మేల్స్కి లేవు. సో ఫైనలీ వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ బీదర్. ఇంటికి అయిపోయింది మొత్తం. కానీ ఎప్పుడైనా హోటల్ ఖాళీ చేసేటప్పుడు ఇట్లా చెక్ చేసుకోరు, మర్చిపోతారు, తర్వాత బాధపడతారు అన్నమాట మర్చిపోయినామని. ये क्या है, आप 300 रुपये बेड के लिए लिया ना, वो बेड का कॉस्ट ही 300 रहता. मुझे मालूम है ना, बेड्स बाहर मालूम है ना कितना प्राइस रहता. नहीं वो अच्छा भी नहीं हट गया. ये क्या है, ऐसा डालते फोन तो बोलना ना जी, फोन तो ही नहीं सोते. नहीं, कभी भी कस्टमर ही भगवान है. दूसरा डालने लगा था. हम बहुत डिससेटिस्फाई हो गया था कल. बेडशीट वगैरह है ना. हाँ, ऐसा ही देते ना हमें, क्या सोच कभी भी कुशन जैसा होते ना बेड, ऐसा लगते वो. डिसेंट बेड है तो सो सकते, क्योंकि 300 रुपये कम नहीं है ना. रात पे कभी भी बात नहीं करना. बहुत हो गया ना, 10 बज गया ना, इसलिए. इतना पतला ऐसा ही है ना वो कॉटन. న్యూట్రల్ ఈ లెఫ్ట్ సైడ్కి పడలా పడతా, అది వెళ్ళిపోతుంది బండి నడిపేటప్పుడు. అదే చెప్తాను. గేర్లో వేస్తే ఫాస్ట్గా అయిపోయింది కదా. మెల్లినే వేయాలి ఆయన. బండి నడిపిస్తుంది. యా బ్రో, సో మనమైతే స్టార్ట్ అయిపోతున్నాము. ఇప్పుడే 2 బైక్స్ చైన్ లూప్ కూడా చేసినాము. వీఆర్ అబౌట్ టు స్టార్ట్ నౌ. చలో గాయస్, నమ పార్వతీ పతయే హార హార మహాదేవ్. మామూలుగా లేదు వీళ్ళ ఎంజాయ్మెంట్. అదే యూత్ అంతా ఎగురుతున్నారు, మామూలుగా లేదు, జెండాలు వేసుకుని. అరే బీదర్, ఇది ఒక గురూజీది రథయాత్ర. నైస్. ఇది వచ్చేసి తెలంగాణ ఇంకా కర్ణాటక బార్డరు. బీదర్ మన తెలంగాణ బార్డర్కి దగ్గరలోనే ఉంటుంది. మోస్ట్లీ మనం 10 to 20 కిలోమీటర్స్ వెళ్తే తెలంగాణలోకి ఎంటర్ అయిపోతాము. మన దేవుళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు పంచె అన్నది చాలా ఇంపార్టెంట్. అదొక ట్రెడిషనల్, మనకి ఎప్పటి నుంచో తరతరాల నుంచి వస్తున్న ట్రెడిషనల్ అది. సో అది మనం పాటిస్తేనే బాగుంటుంది బ్రో. కానీ నేను చాలామందిని చూసిన షార్ట్లు వేసుకుంటున్నారు, షార్ట్లు వేసుకుని అట్లానే దర్శనానికి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ వచ్చేస్తున్నారు, ఆ షార్ట్లు సైడ్కి పడేస్తున్నారు. ఇక నేనేం చెప్పలేను ఈ విషయంలో, బట్ చేంజ్ అవుదాం బ్రో, చేంజ్ అవుదాం.
కానీ నేను ఇప్పుడు చూసిన జనరేషన్, నేను చెప్తున్నా కదా, ఎందుకంటే నేను ఉన్నప్పుడు అప్పుడు టెక్నాలజీ ఏం నోకియా ఫోన్, డబల్ ఫోన్లు, ఇలా బటన్ల ఫోన్లు ఉండే నా దగ్గర. అది కూడా లేకుండే మా డాడీ నేను ఇంటర్ వచ్చినప్పుడు నాకు ఇప్పించింది ఆ బటన్ల ఫోన్. అర్థమైందా? టెక్నాలజీ లేని జీవితాన్ని చూసిన, టెక్నాలజీ జీవితాన్ని కూడా చూసిన. సో ఏంటంటే నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద 90s పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే టెక్నాలజీ షిఫ్ట్ని చూసారు. ఇప్పుడు ఆఫ్టర్ 2000 అన్నీ ఏమంటారు, ఫస్ట్ చైనా ఫోన్స్ వచ్చినాయి, చైనా ఫోన్స్ తర్వాత అందరూ టచ్ ఫోన్స్కి చేంజ్ అయిపోయారు. బట్ ఏంటంటే టెక్నాలజీని షిఫ్ట్ని మేము అనుభూతి చెందినాం. ఇప్పుడు నేను అంటే మేము 90s పీపుల్ ఎట్లా అంటే వితౌట్ టెక్నాలజీ కూడా ఉండగలుగుతాం, విత్ టెక్నాలజీ కూడా ఉండగలుగుతాం. అర్థమైందా? అప్పట్లో ఏముండే బ్రో మా దగ్గర, ఏం లేకుండే మా దగ్గర. మాకు ఒక్కటే ఉండే, బ్యాట్ తీసుకోవాలా, బాల్ తీసుకోవాలా, ఇంటి గల్లీలో క్రికెట్ ఆడాలా, లేదా 2 అడుగులు వేస్తే 2 స్ట్రీట్స్ దాటితే ఒక చిన్న గ్రౌండ్ ఉంటే ఆ గ్రౌండ్లో క్రికెట్ ఆడాలి. అంతే అంతే తప్పించి మాకు ఇంకేం తెలీదు. జై శ్రీరామ్. ఈ ఎనర్జీ ఎప్పటికీ ప్రతి ఒక్క జనాల్లో ఉండాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే శ్రీరామ్, జై శ్రీరామ్, ఆ ఎనర్జీ మొత్తం మన భూమి మీద ఎవరైతే అరుస్తారు చూసినారా జై శ్రీరామ్ అని గట్టిగా, వాళ్ళల్లో హనుమ ఉన్నాడు. జై శ్రీరామ్ అని పిలుస్తున్నాడు. బంద్ ఉంది బ్రో, టోటల్ బంద్ ఉంది. వెనక్కే తిప్పు. వెనక్కే రా బ్రో. హలో, వెనకాలే వెళ్దాం దా. అచ్చా వెనకాల వెళ్దాం దా బ్రో. అదే మన ఫుడ్ ఉందిగా, అదే ఏదో హోటల్ ఉంది కదా అక్కడే చేసేది, లేదా ఫ్రంట్ వెళ్దామా? సరే సరే సరే, డన్ డన్, పద బ్రో. వచ్చేసి పైనుంచి కొట్టు, ఏది కనపడితే అప్పుడు నేను ఆపుతా. నేను ముందే స్పీడ్గా వెళ్తా, ఓకేనా?